అప్‌గ్రేడింగ్ ఫ్రమ్ డేటా సైంటిస్ట్ టు జెన్‌ఏఐ ఇంజినీర్. ఈ వీడియోలో ఈ అప్‌గ్రేడేషన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ అప్‌గ్రేడ్ సింపుల్‌గా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్‌కి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో ఈక్వల్. అయితే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కి మళ్ళీ బగ్స్ ఉంటాయి. మరి డేటా సైంటిస్ట్ ఏ బగ్స్ లేకుండా జనరేటివ్ ఏఐ ఇంజినీర్‌కి ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు చాలా మంది వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా కొంచెం బూస్ట్‌గా ఉంటుంది కదా వీడియోస్ చేయడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. అసలు డేటా ఇంజినీర్ మెయిన్ వర్క్ ఏంటంటే డేటాని అనలైజ్ చేసి దానిని డేటా డ్రివెన్ ఇన్సైట్స్‌గా కన్వర్ట్ చేసి ప్రెడిక్షన్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ డెసిషన్ మేకింగ్ ఆర్ ఆటోమేషన్ కోసం మెషిన్ లెర్నింగ్ మోడల్స్‌ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ప్రెడిక్టింగ్ సేల్స్ ట్రెండ్స్, డిటెక్టింగ్ ఫ్రాడ్ ఎట్సెట్రా. హూ ఈస్ ఎ జెన్‌ఏఐ ఇంజినీర్? వీళ్ళు మెయిన్‌గా డిజైనింగ్ అండ్ మోడల్స్ డిప్లాయ్‌మెంట్ మీద ఫోకస్ చేస్తారు. కొత్త కంటెంట్ క్రియేట్ చేయడానికి లైక్ text, images, music, or even codes. For example, building systems like ChatGPT, DALL-E, or Stable Diffusion. Imagine AI generator create creativity. Data scientist కి GenAI engineer కి differences ఏంటి అంటే data scientists focus on data cleaning, analysis, and ML models. GenAI engineers focus on creative AI generation. Example, data scientist sales predict చేయొచ్చు. అదే జెన్ఏఐ ఇంజినీర్ అడ్వర్టైజింగ్ చేయడం కూడా ఏఐతో చేయిస్తాడు. స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ట్రాన్సిషన్. ఫస్ట్, ప్రోగ్రామింగ్. పైథాన్ ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి జెన్ఏఐ ఈజీ. డీప్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ టెన్సర్ఫ్లో అండ్ పైటార్చ్ మీకు బ్రెడ్ అండ్ బటర్ లాగా ఉండాలి. ఎన్ఎల్పి అండ్ జిఏఎన్ లాంగ్వేజ్ మోడల్స్, ట్రాన్స్ఫార్మర్స్, జిఏఎన్స్ ఈ కాన్సెప్ట్ లో ఎక్స్పర్టీస్ రావాలి. GPT-4 ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలియాలి. డేటా హ్యాండ్లింగ్. డేటా సైంటిస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు ఫౌండేషనల్ నాలెడ్జ్ ఇస్తుంది. అంటే మీ పైథాన్ స్కిల్స్ లో నెక్స్ట్ లెవెల్ ట్రిక్స్ నేర్చుకోవాలి. ఒక స్నేక్ తో మ్యాజిక్ చేయడం లాంటిది. టూల్స్ టు లెర్న్. జెన్ఏఐ ఇంజినీర్ కి ఈ టూల్స్ మస్ట్. హగ్గింగ్ ఫేస్ ఫర్ ప్రీ ట్రైన్డ్ మోడల్, స్టేబుల్ డిఫ్యూజన్ ఫర్ ఇమేజ్ జనరేషన్, ఓపెన్ ఏఐ ఏపీఐస్ మిరాకిల్స్ చేసే టూల్స్. మీ వర్క్ ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉంటుంది. వై అప్గ్రేడేషన్ టు జెన్ఏఐ ఇంజనీర్? ఎందుకు డేటా సైంటిస్ట్ నుంచి జెన్ఏఐ ఇంజనీర్ కి జంప్ చేయాలంటే ఏఐ లో జెన్ఏఐ ఇంజనీర్స్ కి జాబ్స్ చాలా పెరుగుతున్నాయి. ఈ అప్గ్రేడ్ చేయడం వల్ల పాకెట్ లో వెయిట్ పెరుగుతుంది. క్రియేటివిటీ. మీరు బోరింగ్ అనాలిసిస్ కి లిమిట్ అయి ఉండకుండా క్రియేటివ్ ఏఐని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. డేటా సైంటిస్ట్ అనేది మీకు ఫౌండేషన్. జెన్ఏఐ ఇంజనీర్ దానికి నెక్స్ట్ లెవెల్ సూపర్ పవర్. సో ఇప్పుడు టూల్స్ నేర్చుకోండి, స్కిల్స్ అప్గ్రేడ్ చేయండి, ఏఐతో ఫ్యూచర్ ని డామినేట్ చేయండి. ఇంకా అప్గ్రేడ్ కి రెడీగా ఉంటే కామెంట్ లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. ఏఐ లాగా క్రియేటివ్ గా ఉందాం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్. Brawly Academy.